ఓకే అన్న నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు వీడియో అండ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ టాపిక్ అసలుకి ఏంటంటే ఓం భీమ్ బుష్ మూవీ రివ్యూ అయితే వీడియోలో మాట్లాడుకుందాం. సో మన శ్రీ విష్ణు గారు, ప్రియదర్శి గారు, రాహుల్ రామకృష్ణ గారు చేసిన ఈ ఫిలిం అన్నమాట. మళ్ళీ ఒక స్క్రీన్లో వీళ్ళ కామెడీ అనేది జనరేట్ అయ్యే ఫిలింలో ఇది ఒకటి అని చెప్తాను. అంటే ఇదివరకు వచ్చిన మన శ్రీ విష్ణు గారి ఫిలిమ్స్లో మాట్లాడుకుంటే సామాజ వర్గమన ఆ ఫిలిం కూడా ఇంకా చాలా హిలారియస్గా ఉంటుంది. సో దీంట్లో ఏందనంటే స్టోరీ లైన్ గురించి మాట్లాడుకుంటే ఇది ఒక డిఫరెంట్ స్టోరీ, అదొక డిఫరెంట్ స్టోరీ. కానీ మళ్ళీ శ్రీ విష్ణు గారు ఒక కామెడీ వేలో ఈ మూవీ తీసుకోవడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము మూవీ నాకే అనిపించింది అని మాట్లాడుకుంటే నాకైతే చాలా బాగా నచ్చింది భయ్య. ఒక మంచి ఎంటర్టైన్మెంట్ కామెడీ అలాంటి మూవీ కావాలని అనుకుంటే మాత్రం నేను ఈ మూవీ రికమెండ్ చేస్తాను. అలా థియేటర్లో కూర్చొని మంచిగా ఎంజాయ్ చేసి రావచ్చు అని చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ స్టోరీ లైన్ గురించి మాట్లాడుకుంటే ఏం లేదు భయ్య, వీళ్ళు ముగ్గురు ఉంటారు. మన తెలిసిందే మన ప్రియదర్శి గారు అండ్ రామకృష్ణ గారు, శ్రీ విష్ణు గారు. సో వీళ్ళు ముగ్గురు అసలుకి వాళ్ళకి తోచింది చేస్తూ ఉంటారు. సో అలా తోచింది చేయడంతో మనకు అందులోనే కామెడీ జనరేట్ అవుతూ ఉంటుంది. అలా ఒక్కొక్క క్యారెక్టర్ బిహేవియర్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో ఆ బిహేవియర్కి మనం కనెక్ట్ అయిపోతాం. అదే మనకు చాలా నవ్విస్తుంది అనమాట ఆ సీన్స్. సో అలా జరిగేటప్పుడు అనుకోకుండా ఒక భైరవపురం అని ఒక విలేజ్ వెళ్తారు. సో దాంట్లో ఒక బంగ్లా అవుతూ ఉంటుంది. ఆ బంగ్లాలో నిధి ఉన్నట్టు తెలుస్తుంది. సో ఆ తర్వాత ఏమైందన్నది ఇక మూవీ చూసినాక తెలుసుకోండి. సో ఇంతవరకు బాగానే ఉంది. అయితే ఇక్కడ కామెడీ సీన్స్ గురించి మాట్లాడుకుంటే భయ్య, ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ ఆ బంగ్లాకి వెళ్ళకన్నా ముందు ఉండే కామెడీ సీన్స్ అయితే చాలా బాగుంటాయి. అండ్ ఎలా ఉంటాయంటే ఒకదానికి మించి ఈ సెకండ్స్లో మనము ఈ కామెడీ సీన్ చూడగానే ఇంకొక నెక్స్ట్ సెకండే ఆ కామెడీ సీన్స్ వస్తూ ఉంటాయి. సో వాళ్ళు అలా జనరేట్ చేస్తారన్నట్టు యాక్టింగ్ బట్టి. సో అది మాత్రం చాలా బాగుంది. అండ్ దీంట్లో మైనస్ థింగ్స్ గురించి మాట్లాడుకుంటే మెయిన్గా చెప్పాలంటే క్లైమాక్స్ పోర్షన్ ఒకటి నాకు నచ్చలేదు. అంటే నచ్చలేదని చెప్పలేను, కొంచెం అది అంత అన్కన్వినింగ్గా అనిపించింది, నాకు అంతలా కనెక్ట్ అవ్వలేకపోయినా. సో అది కాకుండా ఇక సాంగ్స్ అయితే మూవీలో అసలు అవసరం లేదనిపించింది. సో సాంగ్స్ కూడా నాకైతే అంతలా నచ్చలేదు. సో ఇవి రెండు తీసేస్తే ఇక మూవీ అనేది ఒక వేరే వెళ్తుంది. అంతకుమించి నేను చెప్పలేను ఇక మూవీ గురించి. సో ఈ వేరే అయితే ఉంటుంది. అండ్ ఎక్స్పెషల్లీ నేను చెప్పాలంటే దీంట్లో మన ప్రియదర్శి గారి క్యారెక్టర్కి అయితే చాలా కనెక్ట్ అంటే లాస్ట్లో కొంచెము తన క్యారెక్టర్ కొంచెం చాలా ఇంకా ఇలా చేసి అనిపిస్తుంది. సో మీరందరూ ఎంజాయ్ చేస్తారు భయ అంటే ఎంజాయ్ చేస్తారు. ఇది ఒక కంటెంట్ ఉన్న మూవీ అయితే నేను చెప్పలేను. అంటే ఏదన్నా స్టోరీ ఉన్న మూవీ అని అంటే నేను స్టోరీ ఉన్న మూవీ చెప్పలేను. అలాంటి వాళ్ళకి మూవీ రికమెండ్ చేయను. మీరు అలా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం మ్యాడ్ సినిమా చూసినట్లు, సో అది మొత్తం జరిగేది కాలేజ్లో. సో ఇది అనేది ఒక ఊళ్ళో ఒక బంగ్లాలో అండ్ వీళ్ళు చేసే బిహేవియర్లో జనరేట్ అయ్యే ఒక కామెడీ అన్నట్టు చెప్తాను. సో మీరు ఆవేళ ఆలోచించుకొని మూవీని చూడన్నా లేకపోతే ఓటీటీ కోసం వెయిట్ చేయన్నా అని మీ పైన డిపెండ్ అయి ఉంటుంది. నేను చెప్పేది ఏంటంటే డైరెక్ట్ థియేటర్లోకి వెళ్ళి అలా మీరు మూవీని ఆన్ చేసుకొని చూస్తే చాలా బాగుంటుంది, మీరు ఎంజాయ్ చేస్తారని చెప్తాను. సో ఇది కూడా ఒక మంచి హిట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అండ్ ఓం భీమ్ బుష్ మూవీకి సంబంధించి రివ్యూ అవుతుంది. అండ్ ఈ వీడియో మీ అందరికి నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి కొంచెం ఛానల్ని సపోర్ట్ చేయను భయ్య. అండ్ దట్స్ ఇట్ అబౌట్ ది వీడియో. మళ్ళీ మరిన్ని మంచిలో కలుసుకుందాం. అంతవరకు సరే బాబాయ్ అండ్ టాటా గైస్.